సెల్ ఫోన్ ఏ ముహూర్తాన వచ్చిందో కానీ ప్రతి ఒక్కరిని బానిసలను చేసుకుంది, వ్యసనంగా మార్చేసింది. మద్యం మత్తు గంటకో 2 గంటలకో వదులుతుంది, కానీ సెల్ మత్తు నిద్రపైన వదలడం లేదు. ఇది అందరి జీవితాలను శాసిస్తుంది. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు సెల్ మా లోకంలో బతుకుతున్నారు. పిల్లలు మారం చేస్తే సెల్ ఫోన్ ఇచ్చేసి పేరెంట్స్ ఆ బాధ నుంచి తప్పించుకుంటున్నారు. వృద్ధుల విషయంలోనూ ఇదే ధోరణి. ఇక ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారినా సెల్ ఫోన్ మీద చెయ్యి వెయ్యకపోతే ఏదో కోల్పోయామన్న బాధ. 10 నిమిషాలకు ఒక్కసారినా వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏదో ఒకటి చూడందే మనసు స్థిమితం ఉండడం లేదు. తింటున్నా, తాగుతున్నా, బైక్ నడుపుతున్నా, టీవీ చూస్తున్నా చేతిలో సెల్ ఫోన్ ఉండాలి. రాత్రి మంచంపై దిండు దుప్పటి లేకపోయినా పర్వాలేదు గాని పక్కన సెల్ ఫోన్ కు స్థానం ఇస్తున్నాం. దీనికి అంతలా బందీలమైపోయాం. ఈ తీరు మార్చుకోకపోతే ఆలోచించే శక్తిని కోల్పోయి ఒంటరితనం, మనోవైకల్యం రావడం ఖాయం. మితంగా వాడితేనే ఏదైనా ఆనందం, వికాసం, లేకుంటే అదొక రోగం. సెల్లులు వాడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు సెల్లు అన్నం తినిపించాలంటే సెల్లు పుల్లలు పెట్టి అది ఏమన్నా జీవితంలో సెల్ ఒక భాగం అయిపోయింది మనిషికి. సెల్లు చేతికి ఇస్తే ఆడుకుంటుంటాడు, లేకుంటే అన్నం తింటుంటాడు, అంతవరకే. లేకుంటే ఏడ్చడం మొదలు పెడతాడు. అదే పని అయిపోయింది. ముందు పెద్దోళ్ళు ఇవ్వకుంటే పిల్లలు ఎందుకు తీసుకుంటారు? ప్రతి ఒక్కరు సెల్ అలవాటు అయిపోయింది ఇప్పుడు మనిషికి. పెద్దోళ్ళు ఇచ్చే అలవాటు చేసేసిన చిన్న పిల్లలు కూడా, పిల్లలకు మనిషి కూడా అలవాటు అయిపోయింది. ప్రతి మంచి ఆల్రెడీ అయింది, మళ్ళీ చిన్న పిల్లలకు కూడా. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.